రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తలపెట్టినటువంటి ప్రజా చైతన్య సదస్సులు ఈ నెల 24 సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ప్రారంభిస్తున్నాము. ఈ ప్రజా చైతన్య సదస్సులకు వెంకయ్య నాయుడు గారు విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 27 వరకు దాదాపు 16 పార్లమెంటుల్లో ఈ సదస్సులు ఖరారు చేయడం జరిగింది. బీజేపీని గెలిపిద్దాం, దేశాన్ని రక్షిద్దాం అనేటువంటి ఒక నినాదంతో ఈ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. సమర్థ భారత్, సమృద్ధ భారత నిర్మాణానికి దేశం బీజేపీ వైపు చూస్తున్నది. దేశ ప్రజలందరూ కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోకి రావాలని, కాంగ్రెస్ పట్ల పూర్తిగా ప్రజలు విసిగిపోయి అవకాశం కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో ప్రజల్లోకి వెళ్ళాలని ఈ ప్రజా చైతన్య సదస్సులను పార్టీ నిర్ణయం చేసింది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు ఆవశ్యకతను, రాష్ట్రంలో బీజేపీని ఒక నిర్ణయాత్మక శక్తిగా ఏర్పడడానికి, ప్రజలను చైతన్యం చేసి బీజేపీ వైపు ప్రజలను మళ్లించడానికే ఈ సదస్సు. కార్యకర్తలను కూడా ఈ సదస్సుల సందర్భంగా కార్యోన్ముఖులను చేసి సంస్థాగతంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణానికి దోహదపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ సదస్సుల సందర్భంగా ప్రజలకు చాలా స్పష్టంగా వెంకయ్య నాయుడు గారు ఒక పిలుపునివ్వబోతూ ఉన్నారు. వారిని ఆలోచింపజేస్తూ ఉన్నారు. అనేక మంది కాంగ్రెస్కు ప్రత్యామ్నాయము దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీజేపీ మాత్రమేనటువంటి విశ్వాసం కల్పించేటువంటి రీతిలో బీజేపీ యొక్క విధానాలు అయితే కానీ, బీజేపీ యొక్క సిద్ధాంతాలు, ఇతర పార్టీల బీజేపీకి ఉన్నటువంటి ఈ ఆలోచన విధానంలో ఉన్నటువంటి వ్యత్యాసాలను ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పడం, బీజేపీ జాతీయవాదం వైపు మొగ్గు చూపిస్తే కాంగ్రెస్ అవకాశవాదం వైపు, మిగతా పార్టీలు కూడా ఏ రకంగా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ అవకాశవాద రాజకీయాన్ని కొనసాగిస్తున్నారో ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి సూటిగా తీసుకెళ్లడానికి, రాష్ట్రంలో కూడా దాదాపు అన్ని పార్టీలు కూడా కుహనా లౌకికవాదాన్ని, ఓటు బ్యాంకు రాజకీయాలను ఒకదానితో ఇంకొకటి పోటీపడి ఈరోజు మతోన్మాద మజ్లిస్ లాంటి పార్టీలకు కూడా చేయూతనివ్వడానికి, వాళ్ళతో చేతులు కలపడానికి వెంపర్లాడుతున్నటువంటి, ఆరాటపడుతున్నటువంటి సంఘటనలు ఈరోజు ప్రజల దృష్టికి మేము తీసుకెళ్ళడానికి ఈ సదస్సులు దోహదపడతాయి. ఉగ్రవాదం, తీవ్రవాదం లేదా ఇంకా ప్రధానంగా మతపరమైన రిజర్వేషన్లు, మత మార్పిడ్లు, గోహత్య చట్టం తీసుకురావడంలో మిగతా పార్టీలు అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ నీతి, ఎఫ్డిఐ లాంటి చట్టాలు ఏ రకంగా చిల్లర వ్యాపారస్తులకు ఈరోజు అవరోధంగా వారికి ఉపాధిని కోల్పోయే విధంగా మారుతుందో తెలంగాణ అంశం, అదే రకంగా డాక్టర్ స్వామినాథన్ యొక్క కమిషన్ సిఫార్సులు రైతుల మేలు కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం కోసం, బీసీ సప్లాన్ అమలు కోసం, ఇవన్నీ కూడా బీజేపీ చేపట్టేటువంటి చర్యలని భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్కు అసలు సిసలైనటువంటి రాజకీయ ప్రత్యర్థి
బీజేపీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మేము సూటిగా చెప్పదలుచుకున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకోగలుగుతున్నాం. మిగతా పార్టీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏదో రకంగా కాంగ్రెస్కు మేలు చేసే విధానాలు, కాంగ్రెస్తో కలిసిపోయే ప్రయత్నాలు ఏ రకంగా చేస్తున్నారో మనం గమనిస్తూ ఉన్నాం. మన రాష్ట్ర రాజకీయాలు ఒకసారి విశ్లేషిస్తే తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసిన, తెలంగాణ రోడ్ మ్యాప్ ప్రకటించిన, తెలంగాణ అంశం తేలిపోయిన టీఆర్ఎస్ మేము కాంగ్రెస్తో కలుస్తామని చాలా కుండబద్దలు కొట్టినట్టుగా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ కూడా అధ్యక్షురాలు విజయమ్మ గారు చాలా స్పష్టంగా కేటగిరికల్గా ఎన్నికల అనంతరం ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏకు సమర్థించే ప్రసక్తి లేదు, అవసరమైతే యూపీఏను సమర్థిస్తాం, యూపీఏకు మద్దతు పలుకుతాం అంటే కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏకు మేము మేలు చేస్తామనే రీతిలో వారు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సైతం కూడా మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని చెప్పి పాదయాత్రలు చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అవిశ్వాసం ప్రభుత్వం పట్ల అవకాశం వస్తే తటస్థ వైఖరి అవలంబించి ఏ రకంగా కాంగ్రెస్కు మేలు చేసిందో కూడా ఈరోజు ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఈరోజు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజే కాదు, ఆ రోజు కేంద్రంలో కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు బయట నుంచి కాంగ్రెస్ మద్దతు తెలిపినటువంటి విషయాన్ని కూడా మర్చిపోలేము. కమ్యూనిస్టుల గురించి ఇక పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. యూపీఏ ప్రభుత్వం నంబర్ 1, యూపీఏ 1 ప్రభుత్వం మనుగడకు దోహదపడ్డది పూర్తిగా కమ్యూనిస్టులు అనే విషయాన్ని కూడా, నగ్న సత్యాన్ని ఈరోజు ప్రజలు మర్చిపోలేరు. యూపీఏ 2 అవలంబిస్తున్నటువంటి విధానాలకు ఆ రోజు బీజం వేసింది యూపీఏ 1 కాబట్టి దానికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చింది కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే. అందుకనే బీజేపీ మినహాయిస్తే ఏ రాజకీయ పార్టీ కూడా కాంగ్రెస్కు రాజకీయ ప్రత్యర్థి కానే కాదని చెప్పి, అందుకనే ప్రజలు ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పోవాలి, ఒక మార్పు రావాలని ఏదైతే కోరుకుంటున్నారో ఆ కాంగ్రెస్ మార్పు నుంచి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం కాగలుగుతుంది, బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం ఇవ్వగలుగుతున్నటువంటి సందేశాన్ని సూటిగా సదస్సుల ద్వారా మేము ప్రజలకు చెప్పబోతా ఉన్నాం. మూడవ ఫ్రంట్, మూడవ కూటమి ఇవన్నీ కూడా బీజేపీ ఎన్డీఏ ప్రత్యామ్నాయం కాదని, కాంగ్రెస్ కూడా ప్రత్యామ్నాయం కాదని, ఈరోజు యూపీఏకు ప్రత్యామ్నాయం బీజేపీ లెడ్ ఎన్డీఏ మాత్రమే. కానీ మూడవ కూటమి కానీ లేదా పరస్పర వైరుధ్యమైనటువంటి భావాలతో ఈ ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడేటువంటి అవకాశాలు ఏమాత్రం లేదు. ఎస్పీ బీఎస్పీ ఈరోజు యూపీఏను సమర్థిస్తున్న రాష్ట్రానికి వచ్చేసరికి బద్ద శత్రువులు. అదే రకంగా మమతా బెనర్జీ లెఫ్ట్ పార్టీలు, అన్నా డిఎంకే, డిఎంకే, ఏ కోణంలో చూసినా ఈ యొక్క థర్డ్ ఫ్రంట్ కానీ మూడవ కూటమికి అవకాశాలు అది ఒక మిథ్య మాత్రమే. అందుకనే ప్రజలు కోరుకుంటున్న మార్పు అది బీజేపీ మాత్రమే ఇవ్వగలుగుతుంది, ఇస్తామని కూడా మేము స్పష్టంగా చెబుతూ, నేను ఏ అంశాలైతే ప్రస్తావించానో ఉగ్రవాదం నుంచి మొదలుకొని ఈరోజు మరి గోహత్య నిషేధ విషయంలో కానివ్వండి, మతపరమైన రిజర్వేషన్లు కానివ్వండి, లేదా మత మార్పిడుల విషయంలో కానీ బీజేపీ మినహాయిస్తే మిగతా అన్ని రాజకీయ పార్టీలు కుహన లౌకికవాదం, అవకాశవాద రాజకీయాలు లేదా ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడుతున్నాయి తప్పితే కుండ బద్దలు కొట్టినట్టుగా మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకమని ఈరోజు ఏ పార్టీ చెప్పలేకపోతుంది బీజేపీ మినహాయిస్తే. అందుకని ఉగ్రవాదాన్ని కూడా మతంతో ముడిపెట్టకుండా ఉగ్రవాదాన్ని అరికట్టాలంటే అది బీజేపీ ద్వారానే సాధ్యమైనటువంటి విషయం కూడా ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ సదస్సుల సందర్భంగా ప్రధానంగా సంస్థాగతంగా కూడా హర్ బూత్ పర్ భాజపా, ప్రతి పోలింగ్ బూత్లో బీజేపీ అనే ఒక నినాదం తీసుకెళ్ళి 1 బూత్ 10 యూత్ అని మా జాతీయ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన పిలుపు, ఘర్ ఘర్ చలో గావ్ గావ్ చలో, ప్రతి పల్లెకు వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, పల్లె పల్లెకు బీజేపీ, ఇంటింటికి బీజేపీ. ఈ యొక్క నిదానంతో సదస్సులు సందర్భంగా మా కార్యకర్తలందరూ కూడా పోలింగ్ బూత్ వారిగా ఒక చేతిలో బీజేపీ జెండా, ఎన్డీఏ ఎజెండా, బీజేపీ పాలిత రాష్ట్రాల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు,
బీజేపీ పాలిత రాష్ట్రాలు గుజరాత్ నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధించినటువంటి మరి ఘనత, వారు సాధించినటువంటి విజయాలతో పాటు ఏ రకంగా ఈరోజు అవినీతికి తావులేనటువంటి పాలన ఈరోజు బీజేపీ రాష్ట్రాలు సుపరిపాలన అందిస్తున్నాయో, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, ఛత్తీస్గఢ్, బీహార్, పంజాబ్ లాంటి రాష్ట్రాలు. మరోవైపు రెండో చేతిలో కాంగ్రెస్ యొక్క అవినీతి, కుంభకోణాలు, ఆకాశానంటున్న ధరలు, పెట్టిరిగిపోతున్న ఉగ్రవాదం, పెరుగుతున్న నిరుద్యోగం, రైతన్నల ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభం, కరెంటు కోత, పన్నుల వాత, పరిశ్రమల మూత అనేటువంటి ఈ యొక్క నినాదాలతో కార్యకర్తలే ప్రచార అస్త్రాలుగా మార్చి రెండు చేతుల్లో ఆ రకంగా బీజేపీ జెండాతో, ఎన్డీ అజెండాతోని, కాంగ్రెస్ యొక్క వైఫల్యాలతోని ప్రజలకు ఇంటింటికి ఆ రకంగా వెళ్ళి మేము రేపు జరగబోయే ఎన్నికల్లో కేంద్రంలో ఏర్పడే ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం కూడా భాగస్వామ్యం కావాలి, రాష్ట్రం నుంచి కూడా ప్రతినిధులను పంపించాలనే ఒక లక్ష్యంతో, అందుకని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ ఒక నిర్ణయాత్మక శక్తిగా రూపొందించడానికి ఈ ప్రజా చైతన్య సదస్సులు దోహదపడతాయని చెప్పి ఈరోజు అనుకూలమైనటువంటి పవనాలు బీజేపీకి ఏదైతే వీస్తున్నాయో దాన్ని ఓట్ల రూపకంగా మరి మలుచుకోవడానికి, పోలింగ్ బూత్ వారీగా వాటిని అనుకూలంగా మేము దాన్ని చేసుకోవడానికి, పోలింగ్ బూత్లో బీజేపీ గెలుపు ద్వారానే భారత్ గెలుపు సాధిస్తుందని, పోలింగ్ బూత్లో బీజేపీ గెలుపు భారత్కు ఇదొక గెలుపుగా మేము భావించాల్సి వస్తుంది. అందుకనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలన్నా, బీజేపీ అధికారంలోకి రావాలన్నా ముందు పోలింగ్ బూత్లో బీజేపీ గెలవాలి. బీజేపీ పోలింగ్ బూత్లో గెలిస్తే సికింద్రాబాద్ పార్లమెంటు గెలుస్తాం, సికింద్రాబాద్ పార్లమెంటు గెలిస్తే కేంద్రంలో మాకు బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఈ రకమైనటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలను తీసుకెళ్ళి మేము ఈ ప్రజా ఆగ్రహం ఏదైతే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఉన్నదో దాన్ని బ్యాలెట్ శక్తిగా మార్చడానికి అందుకు పోలింగ్ బూత్ను కేంద్రంగా మార్చుకొని ఈ సదస్సులలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళడం, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు సాగవలసిన ప్రజాస్వామిక సమరానికి కార్యకర్తలు వాళ్ళని సైనికులుగా మార్చి పోలింగ్ బూత్లో బీజేపీని గెలిపించడానికి ఈ సదస్సులను మేము ఆ రకంగా సన్నాహాలు చేస్తున్నాం. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా 98లో ఏ రకంగా 17% ఓట్లు సాధించి 4 పార్లమెంట్ స్థానాలు గెలిచామో అదే రకంగా ఈరోజు కూడా 98 మించి వాతావరణం ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతున్నది. మేము ఒంటరిగా 42 సీట్లు పోటీ చేసి పార్లమెంట్లో 294 అసెంబ్లీలు పోటీ చేసి రాష్ట్రంలో ఒక నిర్ణయాత్మక శక్తిగా, అదే రకంగా పార్లమెంటులో కూడా గణనీయ సంఖ్యలో ఈ రాష్ట్రాన్ని నుంచి కేంద్రానికి పంపించేదానికి ఈ సదస్సులు మేము నిర్వహిస్తున్నాం. ఆ రకంగా కార్యకర్తలు కూడా మేము పార్టీ యొక్క నిర్మాణానికి పోలింగ్ బూత్ వారిగా సన్నద్ధం ఈ సందర్భంగా చేస్తాం.